దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు పోరుబాట పట్టారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ దిల్సుఖ్ నగర్ చౌరస్తా వద్ద ఆందోళన చేస్తున్నారు. డప్పు చప్పుళ్లతో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తలేరని కూడా నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. అట్లాగే 5,000 ఉద్యోగాలు కాదు 20,000 పోలీసు ఉద్యోగాలను కూడా రిక్రూట్ చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే చాలాసార్లు కూడా దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో నిరుద్యోగులు పోరుబాట పట్టారు. గతంలో కూడా దిల్సుఖ్ నగర్ చౌరస్తా వద్ద కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు ఓయూతో పాటు చిక్కడపల్లి లైబ్రరీలో కూడా నిరుద్యోగులు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి నిరుద్యోగులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి మేము అధికారంలోకి వచ్చిన తక్షణమే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తాము, 1,00,000 ఉద్యోగాలను కూడా మేము పూరిస్తామని చెప్పేసి కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీ ప్రకారంగా కూడా ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదు. అట్లాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే ఆందోళన చేపట్టడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు డప్పు చప్పట్లతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు కూడా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఇప్పటికే తమకు ఏజ్ కూడా అయిపోతుంది, ఏజ్ రిలాక్సేషన్ ఇప్పించినప్పటికీ కూడా ఉద్యోగ నియామకాలు లేవు, నోటిఫికేషన్లు లేవు. అట్లాంటప్పుడు ఏజ్ రిలాక్సేషన్ పెట్టి కూడా ఏం లాభమని చెప్పేసి కూడా నిరుద్యోగులు అయితే ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటిని కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పటికైనా ప్రభుత్వం ఖాళీలను కూడా నింపకపోతే మేము ఆందోళనను తీవ్రతరం చేస్తాము. కేవలం రాజధానులను కాకుండా వివిధ జిల్లాలు మండలాల్లో కూడా నిరుద్యోగులందరితో కలిసి కూడా ఆందోళనలు చేస్తామని చెప్పేసి కూడా నిరుద్యోగులు ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారమే మేము ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్తున్నాము. ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టే విధంగా కూడా తాము పనిచేశామని చెప్పేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు, ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టలేదు. పోలీసు ఉద్యోగాలతో పాటు వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను కూడా ఇప్పటికీ కూడా భర్తీ చేయట్లేదు, నోటిఫికేషన్లు కూడా ఇవ్వట్లం లేదని చెప్పేసి కూడా నిరుద్యోగులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా తరలించిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవస్థ మాత్రం మేము భవిష్యత్తులో ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు.
మీడియం Hey,